నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గ ఠాణేలంకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. ఠాణేలంక గ్రామంలో సతీష్ కుమార్ కి స్వాగతం పలుకుతూ హారతులు పట్టిన మహిళలు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకి మద్దతు తెలిపిన స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు. తాళ్లరేవు మండలం గ్రాంటు దొమ్మేటివారిపేట, మల్లవరం, పోలేకూరు పంచాయతీల్లో పొలాలకు సాగునీరు లేక ఎండిపోతున్న పొలాలు. అధికారులు స్పందించి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతు తెలపడంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకి స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 4 మండలాల్లోని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ సీనియర్, జూనియర్ నాయకులు అందరూ మండలాలు వారీగా ప్రణాళికలు బద్దంగా అందరూ కలిసి ముందుకెళ్లి సుబ్బరాజు విజయానికి కృషి చేయాలని జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వర్గీకరణ చట్టబద్ధత కోసం కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తెలుపుకోవటం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లా ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు యాళ్లగడ్డ సత్యబాబు, జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి, వీధి చిరంజీవి, నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇచ్చిన ఆలోచన మంచి విధానం భవిష్యత్ తరంలో వర్గీకరణకు మద్దతు తెలిపే ఏ పార్టీనైనా సంకరేసుకుని పోయాల్సిన బాధ్యత గత 30 ఏళ్ల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. తాళ్లరేవు మండలం గ్రాంటు దొమ్మేటివారిపేట, మల్లవరం, పోలేకూరు పంచాయతీలో పొలాలన్నీ సాగునీరు లేక ఎండిపోతున్నాయని, పంట పొలాలకు సాగునీటిని వెంటనే అధికారులు స్పందించి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు ప్రాంతంలో సాగునీరు లేక ఎండిపోతున్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. ప్రతి సంవత్సరం దాల్వ సమయంలో సాగునీరు లేక 80 నుంచి 100 ఎకరాలు వరి పొలాలు ఎండిపోతున్నాయని, ప్రతి సంవత్సరం అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతాంగం అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారని, సమస్య పరిష్కరించవలసిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని అన్నారు. గత 8 సంవత్సరాల క్రితం సాగునీరు బాగా అందేదని ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు పంట కాలువ నీరు లభించకపోవడంతో రైతులకు నీళ్లు సరిపోవడం లేదని, ఓఎన్జీసీ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వారికి నీరు ఇవ్వకుండా పొలాలకు మాత్రమే ఇవ్వాలని రాజబాబు డిమాండ్ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడితే ఈ రోజు నుంచే సాగునీరు వరి పొలాలకు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతులను రోడ్డుకు ఎక్కిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి భగవాన్, గుత్తుల కృష్ణ, వాసంశెట్టి రాము, గుత్తుల నాగేశ్వరరావు, తిరుకోటి భైరవమూర్తి, గుత్తుల మహేష్, కడియాల వెంకటరమణ పాల్గొన్నారు. అవసరమైతే నేను ఏమంటున్నానంటే, ఇటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ముందుగానే పోయిన సంవత్సరం పెట్టినట్టుగా మీరు ఇప్పుడైనా సరే మోటార్లో పెట్టండి, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి, రైతులు పంట బతికించండి. అంతే తప్పించి మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. నీళ్ళు ఇవ్వడం వల్ల మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలంలో నీటి ఎద్దడి రావడానికి గల కారణాలు ఒకటి, మనకి మల్లవరం, పోలేకూరు ఈ పంచాయతీలన్నీ కూడా ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి వస్తూ ఉన్నది. సుమారు 7-8 సంవత్సరాల నుంచి. ఈ గతంలో ఎంచక్క నీళ్ళు అన్ని పొలాలకు అన్నిటికి బాగా సమృద్ధిగా సరిపోయింది. ఇక్కడ ఏదైతే జిఎస్పిసి లేదంటే ఓఎన్జీసీ, రిలయన్స్ ఏదైతే ఉన్నదో ఈ మూడాట్ల వల్ల ఇక్కడ నీళ్లు ఇక్కడ పట్టుపోతూ ఉన్నారు. వచ్చినటువంటి నీళ్లు వీళ్ళు డైరెక్ట్గా ధవలేసరాంచి గొట్టాలు వేసుకుంటే ఏ బాధ లేకపోయింది. కానీ గొట్టాలు వేసుకోకుండా ఇక్కడికి రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే వాటర్ నీరు ఉన్నదో ఆ వాటర్ నీరులోంచి దొంగిలించుకుపోవడం వల్ల రైతులకి అందరికీ నీళ్లు కొరత వస్తూ ఉన్నది. ఇప్పుడు వ్యవసాయాలన్నీ చూసాం, శుభ్రంగా ఎండిపోతూ ఉన్నాయి. వ్యవసాయాలన్నీ కూడా నీళ్ళేమో, వ్యవసాయాలకేమో నీళ్ళు లేవు. జిఎస్పిసి కానీ, అలాగే ఓఎన్జీసీ కానీ, లేదంటే రిలయన్స్ కానీ వీళ్ళందరికీ కూడా సమృద్ధిగా నీళ్ళు అందుతున్నాయి.
ఇక్కడ రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. అందుచేత మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వ్యవసాయానికి కేటాయించిన నీళ్ళు ఉన్నాయో ఖచ్చితంగా నీళ్లు ఆ క్యూసెక్కుల నీరు ఏదైతే ఉన్నదో ఆ క్యూసెక్కుల నీరు ఖచ్చితంగా వ్యవసాయానికి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ వాళ్ళు కూడా డైరెక్ట్ అక్కడి నుంచి పైప్ లైన్ ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ వేసుకుని నీళ్ళు తీసుకోవాలి తప్ప దీంట్లోంచి తీసుకోనక్కలేదు. దీని మీద కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఠాణేలంకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో మహిళలు మంగళహారతులు ఇచ్చి పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం గజ్జమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3వసారి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదరణ మరువలేనిదని తెలియజేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2వసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం. నేను 3వసారి శాసనసభ్యుడిగా గెలవటం కూడా ఖాయమన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసి ప్రజల్లో తిరుగుతున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మా పార్టీకి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని పొన్నాడ ధీమా వ్యక్తం చేశారు. వస్తున్నారు. లేకండి వెనకల కాబట్టి మీరు కూడా మా తరఫున ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నందు గెలిపించాలి. మీ ముందు ప్రయత్నం మీరు చేయండి. స్వామి, గతంలో మరి మనకి జగన్ గారు పాదయాత్ర చేసి నమస్కారం. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఇవాళ ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో ఏదైతే సంక్షేమ బాటలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశామో ఇవాళ ప్రజల్లో స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో ఆనందం తెలుస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక లబ్ధి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాల ద్వారా పొంది ఇవాళ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే వాళ్ళు ఆనందాన్ని వెలుగుచ్చుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సంక్షేమాలు ఇంచుమించు 1500 కోట్ల రూపాయల పైనే సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి మంచి చేశాం. దాంతో భాగంగా అభివృద్ధి కూడా సుమారు 120 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఈ నియోజకవర్గంలో దాహార్తిని తీర్చే విధంగా ఇవాళ మహాయజ్ఞాన్ని పూర్తి చేశాం. ఇవన్నీ మాకు పూర్తిగా అనుకూలంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని, మమ్మల్ని దీవిస్తారని. ముఖ్యంగా నేను 3వసారి ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నాను. నేను
ప్రజలందరూ ఇవాళ ఎంతో అభిమానంతో ఏదైతే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాళ్ళ అందరూ కూడా ఇవాళ మాకు ముక్త కంఠంతో మేమందరం మీ వెంటే అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అవి మీరు అందరూ చూశారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. రెండోసారి ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, మూడోసారి నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. మేనిఫెస్టో ఒక వారం రోజుల్లోనే మేనిఫెస్టో రాబోతుంది. ఇప్పటి వరకు చేసిన హామీలు, ఇచ్చిన హామీలన్నీ కూడా మేము పూర్తి చేసాం. అలాగే రేపు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని నిర్ణయించారో దానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే గతంలో మోసం చేసిన నాయకుడు ఏ రకంగా ఇవాళ ప్రజలు మోసం చేశాడో మనందరం చూస్తాం. ఇవాళ హామీలన్నీ నిలబెట్టుకుని ఇవాళ మేము ప్రజల్లోకి ఏ రకంగా అయితే తిరుగుతున్నామో, ప్రజలందరూ ఏ రకంగా అభిమానిస్తున్నారో మనందరం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే పరిపాలన ఇవాళ అందించి మరొక్కసారి రెండోసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి రేపు మా విజయం ఖాయం. ముమ్మడివరం నియోజకవర్గంలో ఖచ్చితంగా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని దీవించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తున్నా. యానం గౌతమి గోదావరి చెందిన కోనవారి లంకలో శతాబ్ద కాలం నుండి కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నామని, ఈ ప్రతిష్ఠా మహోత్సవాలను జయప్రదం చేయాలని స్థలదాత కోన వీరవెంకట రామచంద్రరావు, సూరిబాబులు కోరారు. యానం గౌతమి గోదావరి చెందిన కోనవారి లంకలో శతాబ్ద కాలం నుండి కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నామని, ఈ ప్రతిష్ఠ మహోత్సవాలను జయప్రదం చేయాలని స్థలదాత కోన వీరవెంకట రామచంద్రరావు, సూరిబాబులు కోరారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాటుపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 9:52 విగ్రహ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం జరగనుందని తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యానం గౌతమి గోదావరి తీరంన వెలసిన శ్రీ దొడ్డిగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఇది 23/3/2023 నుండి 25 వరకు కార్యక్రమాలు జరుగును. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగును. యానం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపతో ప్రార్థనలు అవుతారని కోరుతూ ఈ కార్యక్రమంలో ఇది 25/3/2025 విగ్రహ ప్రతిష్ఠ తరువాత భారీ అన్నదాన కార్యక్రమం జరుపుకోబడిన కావున యానం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చేసి కుటుంబ సమేతంగా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ 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 దొడ్డిగంగమ్మ తల్లి ఆలయం నూతన ఆలయం కంప్లీట్ అయ్యి 25/3/2024 ఉదయం 9:50 ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు, యానం పరిసరాల ప్రాంత ప్రజల భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారికి ఆశీస్సులు ప్లస్ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అన్నదాన సమాధాన కార్యక్రమానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని కాయాలవలసిందిగా కోరుతున్నాం. జై జై శ్రీ శ్రీ దొడ్డిగంగమ్మ తల్లి ఆలయం నిర్ణయానికి నాన్న పెద్దనాన్న ఎంతో చెప్పలే కృషి చేశారు. కానీ దీనివల్ల నిజంగా ఎంతో కాపాడదు మాకు దొడ్డిగంగమ్మ తల్లి వల్ల. అందుకనే దీన్ని వెంటనే తొందరగా చేయాలని చెప్పేసి మా నాన్న ఎదురుకెళ్ళడం జరిగింది.
ఈ దొడ్డిగంగమ్మ తల్లి నిదర్శన ప్రతి ఒక్కరికి తెలియపరచాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం. మా దయ వల్ల అందరికీ ఇక్కడ బాగుంది. దీనివల్ల మాకు ఎంతో ఉపకారం జరిగింది. మేము ఎంతో అభివృద్ధిలోకి వచ్చాం దొడ్డిగంగమ్మ తల్లి వల్ల. మాకు జై దొడ్డిగంగమ్మ తల్లి, జై దొడ్డిగంగమ్మ తల్లి, జై దొడ్డిగంగమ్మ తల్లి. అమలాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి ఆనందం వ్యక్తం చేశారు. అమలాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి ఆనందం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటించడం పెద్ద కానుకగా భావిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోనసీమలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానం కూడా అఖండ మెజార్టీతో గెలిచి అధినేతకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. తన తండ్రి లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాలను కొనసాగించేందుకు దీన్ని తొలి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయం, ప్రజల మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం జెండా తిరిగి ఎగురవేయడంతో పాటు జిల్లా పునర్వైభవానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తన అభ్యర్థిత్వంపై సహకరించిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ, చివరిగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నారా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ పిలుపునిచ్చారు. క్రమబద్ధమైన ఓటర్ విద్య ఎన్నికల్లో భాగస్వామ్యం పేరిట నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులతో స్వీప్ కార్యక్రమాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలపై అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన యొక్క ఓటుతో ప్రజాస్వామ్యాన్ని ప్రగతి పాటలు నడిపించాలన్నారు. దృఢమైన ప్రజాస్వామ్యానికై దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మీ యొక్క ఓటే భవిష్యత్తును నిర్దేశిస్తుందని, మన ఓటే మనకు ఆయుధమన్నారు. భారతదేశ పౌరులమైన మనం ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య నిష్పక్షపాత స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టాలన్నారు. మతం, జాతి, కులం, వర్గం వంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్ను ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యవంతులు కావాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జరిగింది మా కమిటీలో కూడా నన్ను వేసుకుని గత కమిషనర్ ఏడీ గారు నన్ను చూడడం కూడా జరిగింది. అలాగే చూసాము, నేను సక్సెస్ చేసాము. ఇది కూడా అలాగే సక్సెస్ చేస్తాము. మా జేఏసీ తరఫున, వికలాంగ సంఘాల తరఫున పూర్తి సహకారాలు తీసుకుని నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఐపోలవరం మండలం పాత ఇంజరం పాపాయి చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లకు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేది టీవీ చూస్తారా జాగ్రత్త తెలుగుదేశం ఓట్లు వేయాలి. బాలరాజు అబ్బాయి హరీష్కి జగన్మోహన్ రెడ్డి చేసే మోసం మీకు ఏదో వేసారన్నా నమ్మకం చేసి పంపలేదు. రోడ్లు అంటే మనం వేసి
కట్ చేస్తాడే మీ ఆయనకి తెలుసు కదండి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు. పలువురు దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, రాంప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वाजश्चमे प्रसवश्चमे प्रियदिश्चमे प्रसिद्धिश्चमे धीदिश्चमे प्रतश्चमे स्वरश्चमे श्लोकश्चमे श्रावश्चमे स्मृतिश्चमे नोश्चमे मनुश्चमे चक्रिश्चमे श्रोत्रञ्चमे दक्षश्चमे वरश्चमोदश्चमे सहस्रमायुश्चमे जनात्मा आत्माचमे तनोश्चमे तन्मचमे वर्मचमे गानचमे स्थानचमे वरोकुञ्चमे शरीराणचमे जीवाचमे महिमाचमे वरिमाचमे प्रथिमाचमे वर्ष्माचमे लाभुजाचमे वृद्धश्चमे वृद्धश्चमे सत्यञ्चमे श्रद्धाचमे जगच्चमे धनञ्चमे वदच्चमे चिञ्चमे क्रीडाचमे मनसश्चमे भद्रञ्चमे जयश्चमे वक्षिश्चमे यशश्चमे भवच्चमे द्रविणञ्चमे ऊर्जमे रोड्डदाचमे वयश्चमे प्रेहयश्चमे वाच्चमे माताच्चमे जनाच्चमे मुद्याच्चमे खल्वाश्चमे गोधूमाच्चमे मथुराच्चमे प्रियङ्गवश्चमे नमश्चमे श्यामाता కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం డేగలపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత యువత, మహిళలు పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం డేగలపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత యువత, మహిళలు పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టాలని, రాష్ట్రంలో 160 సీట్లు వస్తాయని, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేపకాయల బాబ్జీ, రాష్ట్ర నారా లోకేష్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు, నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోతుల మాధవ్, వన్ వీరబ్రహ్మం, మేడిశెట్టి దుర్గారావు, మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ పేట నుంచి 200 మంది, సుమారు 200 మంది సుభాష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు. కానీ వారికి పార్టీ తరఫున, సుభాష్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అరుంధతిపేట ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సుమారు 200 మంది ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, పురంధేశ్వరి గారు అందరి మీద నమ్మకంతో ప్రజలకు ఏదో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ఈ రాక్షస పాలన విముక్తి చెందాలని చెప్పి ఈరోజు జాయిన్ అవడం చాలా సంతోషం. మరి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఓటు హక్కు ఇచ్చారు. కొంతమంది నాయకులు అది ల్యాండ్ లార్డ్లకి లేకపోతే పట్టభద్రులకి పరిమితం చేద్దాం అనుకుని ఈ ఓటు హక్కు అందరికీ ఓటు హక్కు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే తద్వారా ప్రతి వర్గానికి, ప్రతి వీధికి, ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడి అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు అనే అస్త్రంతో మరి మనందరం కూడా ఈ యొక్క వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని కాలరాయాలి. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముమ్మిడివరం నియోజకవర్గ ఠాణేలంకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. ఠాణేలంక గ్రామంలో సతీష్ కుమార్ కి స్వాగతం పలుకుతూ హారతులు పట్టిన మహిళలు. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకి మద్దతు తెలిపిన స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు. తాళ్లరేవు మండలం గ్రాంటు దొమ్మేటివారిపేట, మల్లవరం, పోలేకూరు పంచాయతీల్లో పొలాలకు సాగునీరు లేక ఎండిపోతున్న పొలాలు. అధికారులు స్పందించి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.